ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణలో మరో కొత్త రూల్స్ మే 11 నుంచి అమలు లేదంటే రూ. 1000 ఫైన్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. లైక్ చేయడం వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. అసలు ఏం జరుగుతుంది ఏంటనేది, ఎందుకు ఫైన్ వేస్తారని చూసుకున్నట్లయితే తెలంగాణలో జరగనున్న జనగణన 2026 సెన్సెక్స్ అనేది ప్రక్రియ సంబంధించి రాష్ట్ర సెన్సెక్స్ డైరెక్టర్ భారతి హోలికేరి కీలక ఆదేశాలు జారీ చేశారు. మే 11 నుంచి జూన్ 9 వరకు అయితే ఈ జరగనున్నదనమాట. ఈ తొలి దశలో గణనలో ప్రజాస్వామ్యం అంటే ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమని పేరు చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మే 11 నుండి జూన్ 9 వరకు మొదటి దశ జనగణన కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో గృహాల జాబితాల తయారీ, వివరాల సేకరణ కోసం అధికారులు ప్రతి ఇంటిని సందర్శిస్తారు. సర్వేలో 33 రకాల ప్రశ్నలు ఉంటాయని, వాటికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలని ప్రజలు సూచించారు. అయితే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా జనగణన ఎన్యూమరేటర్లకు వివరాలు చెప్పడానికి నిరాకరించినా లేదా తప్పుడు సమాచారం ఇచ్చినా వారిపైన రూ. 1000 జరిమానా విధిస్తామని భారతి హోలికేరి స్పష్టం చేశారు. జనగణన చట్టం ప్రకారం ప్రభుత్వం అధికారులు సరైన వివరాలు అందించడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆమె గుర్తు చేశారనమాట. ఈ మొదటి దశలో ప్రధానంగా ఇల్లు గణన, మౌలిక సదుపాయాల గురించి వివరాలు సేకరిస్తారు. ప్రజలు ఎటువంటి భయాందోళన చెందకుండా అధికారులు సహకరించాలని, ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలు మరియు భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు ఈ సమాచారం ఎంతో కీలకమని అధికారులు అయితే చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మే 11 నుండి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియలో గణన సిబ్బందికి పూర్తి వివరాలు అందించే సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కాగా రెండవ దశ అనేది జనగణన ఏదైతే ఉందో ముఖ్యంగా 2027 ఫిబ్రవరి 9 నుంచి 29 అంటే 28 వరకు అయితే జరగనుందనమాట.